ఇన్ని ఏళ్లలో మొదటిసారి మా పొలాలు ఎండిపోయాయి. పుస్తక తాడు తాకట్టు పెట్టి మరి అప్పు తెచ్చి పంట వేశాము. మందు తాగి చావడం మాకు తప్ప వేరే మార్గం లేదు. రైతులను ఆదుకుంటూ అన్నాడు. రైతులను నట్టేట ముంచుతున్నాడు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయంటూ కంటతడి పెడుతున్న రైతులు. కనకమ్మ ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో గోడ రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఆదిలాబాద్ రూరల్ జిందాపూర్ ఎక్స్ రోడ్లో సమీపంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. కాంగ్రెస్లో కొలిక్కి వస్తున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మంత్రి ఉత్తమ్తో మాట్లాడిన ఏఐసిసి పెద్దలు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్. కాసేపట్లో హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్న మీనాక్షి నటరాజన్. ఏపీఐకి 1 సీటు ఇచ్చే అవకాశం. మిగిలిన 3 సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాలు కూర్చు. ఎస్సీ ఎస్టీ ఒక్కొక్కటికి, బీసీ లేదా ఓబీసీ సీట్లు కేటాయించే అవకాశం. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ల పేర్లు పరిశీలన. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలన. ఓసీ కోటాలో జట్టి కుసుమకుమార్, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీలో ఛాన్స్. కార్పొరేషన్ చైర్మన్గా పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేనట్లే అంటున్నారు. హైదరాబాద్ తెలంగాణతో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త పరిణామాలు తెర మీదకు వస్తాయి. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్సీలతో కేసీఆర్ కీలక భేటీ. ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకోబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావడంతో ఇప్పుడు కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు అధికార విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలతో స్పష్టత ఇచ్చారు. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ కానున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు నిర్దేశం చేయనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా టెన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి 22 నుంచి ప్రమాదం జరగగా అందులో 8 మంది చిక్కుకుపోయారు.
టెన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో తాజాగా కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను చెర్ల కేడవర్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించినట్లు తెలిసింది. TBM మిషన్ ఎడమ పక్కకు ఓ మృతదేహాన్ని సంబంధించిన చేయి కనిపించినట్లు తెలిసింది. GPR కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం ప్రస్తుతం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయి ఉన్నట్లు తెలిసింది. డ్రిల్లింగ్ ద్వారానే శరీరాలను బయటకు తీసేందుకు సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్లో 130 మంది నిపుణులు బృందాలుగా పాల్గొన్నాయి. గల్లంతైన వారిలో కొందరిని నేడే సాయంత్రానికి గుర్తించే అవకాశం అయితే ఆనవాళ్లు లభించడానికి అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. మరి కొన్ని గంటల్లో పూర్తి స్థాయి సమాచారం రానుంది. రైట్, ఏబీటీవీకి స్వాగతం. చూస్తూనే ఉండండి ఏబీటీవీ న్యూస్.